కొమరమి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం మహాగామ ఆశ్రమ పాఠశాలలో మరొక విద్యార్థిని మృతి చెందడం కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న కోట్న గంగూబాయ్ అనే విద్యార్థిని 2 రోజుల నుంచి జ్వరంతో ఉన్న ఉపాధ్యాయులు సిబ్బంది పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇక వారం రోజుల్లో ఆశ్రమ పాఠశాలలో 2 మృతి చెందడం పట్ల ఐటీడీ అధికారులు విచారణ చేపట్టాలని కోరుతున్నారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటుగా కుటుంబానికి ఉద్యోగం కల్పించాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. తెలియని పరిస్థితి ఉన్నది కాబట్టి దీనికి కారకులైనటువంటి ఐటీడీ పీఓ మరి దీనికి బాధ్యత వహించాలి. ప్రభుత్వం బాధ్యత వహిస్తూ మరి కోట్నగ గంగూబాయ్ బాబ్జీపేటకు చెందినటువంటి సిర్పూర్ మండలం చెందినటువంటి విద్యార్థి ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము ఆదివాసీ సంఘాల జేఏసీ తరఫున మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, అదేవిధంగా ఇక్కడ ఐటీడీ ఉన్నటువంటి పీఓ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తక్షణమే ఆ కుటుంబం ఆదకాకపోతే ఆ బాడీని కూడా అడ్డుకొని మరి ఊర్లో కూడా పూర్తి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు కూడా మేము వారి పక్షాన, ఆ కుటుంబం పక్షాన, కోట్నగ గంగూబాయ్ పక్షాన నిలబడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం.